చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తూ పెరిగిన కుటుంబం కాబట్టి నేనేమంటానంటే, ఇంతకుముందు టీడీపీ వేరుగా ఉండేది. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత డిఫరెంట్‌గా కనపడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. మీరు వితిన్ ద పార్టీ పుట్టిర్రు, పెరిగారు, రాజ్యసభ స్థాయికొచ్చారు కదా! మీకేమైనా డిఫరెన్స్ అనేది అనిపిస్తుందా ఈసారికి వర్సెస్ లాస్ట్ ఇప్పటి వరకు పార్టీకి? లేదండి. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చూస్తే ఫస్ట్ ఎన్టీ రామారావు గారు మనం చూద్దాం. ఎన్టీ రామారావు గారు సీట్లు ఇచ్చే తీరు చూద్దాం. దాంట్లో ఏంటంటే లాయర్స్ ఎక్కువున్నారు, డాక్టర్స్ ఎక్కువున్నారు, చదువుకునే వాళ్ళు రావాలి, డిగ్రీ హోల్డర్స్ రావాలని చెప్పి సుమారుగా 165, 167 సీట్స్ ఇచ్చారాయన. అలాగే ఎడ్యుకేటెడ్ మొత్తానికి కూడా. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకుందాం. అట్లా పవర్ ట్రాన్సిషన్ జరిగినప్పుడు యంగ్‌స్టర్స్ రావాలని చెప్పి, కొత్త కొత్తోళ్ళు రావాలని, ఆఖరికి పనిచేసిన యువతలో పనిచేసిన వాళ్ళని మినిస్టర్లు చేయడం. కొల్లు రవీంద్ర గారిని అవును. ఇలా దాని తర్వాత నారా లోకేష్ గారు ఇప్పుడు చూస్తే పవర్ ట్రాన్సిషన్ జరగడం అనేది, జనరేషన్ ట్రాన్సిషన్ జరగడం అనేది చాలా జాగ్రత్తగా అంటే చర్నింగ్ అనేది జరగాలి. అవును. చర్నింగ్ జరగపోతే పార్టీ కూడా సస్టైనబిలిటీ తక్కువైపోతుంటది. దానికి ఏంటంటే దాన్ని ప్రిపేర్ చేయడం, సీనియర్స్‌ని ప్రిపేర్ చేయడం. ప్రిపేర్ చేసి ఏంటి ఓకే పవర్ ట్రాన్సిషన్ జరగాలి. మీరు ఎక్స్‌పీరియన్స్ లీడర్స్ వాళ్ళకి సపోర్టివ్‌గా నిలబడాలి అని చెప్పి మొన్న ఎలక్షన్స్‌లో మీరు చూస్తే చాలామంది యంగ్‌స్టర్స్ రావడం. అవును. మంత్రివర్గంలో చాలామంది యంగ్‌స్టర్స్ రావడం. సో వాయిస్‌ని రేజ్ చేయడానికి కొత్త కొత్త ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ ముందుకు తీసుకెళ్ళడం. ఇయన్నీ మనం చూస్తున్నప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక హోప్‌గా తయారవ్వాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రజానీకానికి. అది లా అండ్ ఆర్డర్ విషయంలో తీసుకోవచ్చు, ఏ విషయంలోనైనా తీసుకోవచ్చు, టెక్నాలజీ విషయంలో తీసుకోవచ్చు. ఆఖరికి 99 పైసాకి ల్యాండ్ అని అంటే ఎంతోమంది విమర్శించిన స్థాయి ఉంది. కానీ అది అవును. ఒక ఇన్నోవేటివ్ ఐడియా. ఇవాళ కర్ణాటకలో నిన్న కొంతమంది ట్వీట్లు కొడుతున్నారు. ల్యాండ్ దొరకపోవట్లేదు నాకు, శాటిలైట్ తయారు చేయడం ఈజీగా ఉంది ల్యాండ్ దొరికి కంట అని. కానీ వెంటనే దానికి రెస్పాండ్ అవ్వడం. సో ఈ విధమైన ఇన్నోవేషన్, ఆ లీడర్‌షిప్‌ని తీసుకెళ్ళడం, ఔట్ ఆఫ్ బాక్స్ థాట్ ప్రాసెస్ వల్ల 100% నేను చెప్తున్నానండి. తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కి, తెలుగు జాతికి అన్ని విధాలుగా కూడా సపోర్టివ్‌గా తయారవ్వడానికి ఈ లీడర్‌షిప్ చాలా అవసరం. నేను అంటే టీడీపీ లీడర్లతో మాట్లాడుతూ ఉంటే ఆళ్ళేమంటారంటే, మా పార్టీలో ఉత్తరాంధ్ర జగన్ రాజధానిని వైజాగ్ చేస్తానన్నాడు గానీ, ఉత్తరాంధ్రని డెవలప్ చేస్తానని గాని చేయలేదు. కానీ టీడీపీలో ఒకవైపు ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు హై స్పీడ్‌లో జరుగుతా ఉన్నాయి. ఐటీ వస్తుంది. అలాగే రాజకీయంగా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నేతలకి మంచి అవకాశాలు ఇస్తున్నారు అని కూడా అంటే నేను టీడీపీ లీడర్‌లతో మాట్లాడుతుంటాను. నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు అన్ని ప్రాంతాలకి మంచి జరిగే విధంగానే డెసిషన్స్ తీసుకుంటున్నారు. మీరు రాయలసీమలోని మనం చూసుకుంటే కొత్త లీడర్‌షిప్‌ని తీసుకురావడంలో కడప ప్రాంతంలో కానీ, అనంతపూర్ ప్రాంతంలో కానీ, లేపోతే మనకిప్పుడు చిత్తూరులోని శాప్ ప్రెసిడెంట్ కింద యువగలంలో కష్టపడిన రవినాయుడు గారిని తీసుకురావడంలో కానీ, లేపోతే విశాఖపట్నంలోని మన ప్రణవ్ గోపాల్ వీఎంఆర్‌డీఏ చైర్మన్ కింద ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్క కమ్యూనిటీ నుంచే కాదు, ప్రతి ఒక్క ప్రాంతం నుంచి ఎవరు కష్టపడ్డారో వాళ్ళని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు దూండు రాకేష్ అని చెప్పేసి ఒక యువకుడిని తీసుకొచ్చారు వైశ్య కమ్యూనిటీ నుంచి. తను మొన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఒక ఆదర్శంగా నిలిచే విధంగా అందరినీ ఏకం చేసి తీసుకురావడం కానీ, ఈ అందరూ యంగ్‌స్టర్స్ అందరూ ఎక్కడున్నారండి ఇప్పుడు దాకా? వీళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు మెరిట్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అంటే అది పార్టీ వల్ల, పార్టీ లీడర్‌షిప్ వల్ల జరిగిందనేది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను కదా! ఆ విధంగానే అన్ని ప్రాంతాలకు జరుగుతున్నాయి. ఈరోజు రాజ్యసభలో ఉత్తరాంధ్ర అనేది తీసుకొచ్చారన్నారు. ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం. వెనకబడిన ప్రాంతంలోని ఎవరైనా ఇన్నోవేటివ్‌గా ఆలోచించి కొంచెం ఔట్ ఆఫ్ బాక్స్ ఆలోచించే వాళ్ళు ఉంటే, ఎట్టి పరిస్థితిలోనే ఆ ఇరిగేషన్ సిస్టమ్ మీద కానీ, అక్కడ డెవలప్‌మెంట్ మీద కానీ ముందుకు పాజిటివ్‌గా, ఆప్టిమిస్టిక్‌గా ఎళ్ళే విధంగా. ఇక్కడ ఒకటండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం అనాలిసిస్ చేసినప్పుడు లాయల్టీ చాలా ఇంపార్టెంట్. టు ద పార్టీ అండ్ టు ద నేషన్ అండ్ టు ద స్టేట్. సో లాయల్టీ ఈస్ ద మోస్ట్ ప్రయారిటీ ఇక్కడ. సెకండ్ థింగ్ ఏంటంటే కమిట్మెంట్. అంటే ఈ పదవి ఇచ్చిన తర్వాత పడుకొని పోవడం కాదు. పదవి ఇచ్చిన తర్వాత వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ. అసలు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకెళ్ళే వాడికి పార్టీ అనాలిసిస్ చేసి, అందుకే డేటా అనలిటిక్స్ అనే వర్డ్ వాడుతున్నాను. డేటా అనలిటిక్స్ ఏంటి? మనకి ఇచ్చిన టార్గెట్‌ని, టాస్క్‌ని మనం తీసుకెళ్ళి ఎంత బాగా చేస్తామో దాని మీద అనాలిసిస్ చేసుకుంటూ వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు. ఆ డెసిషన్ మళ్ళీ డెమోక్రటిక్‌గా తీసుకుంటారు. వాళ్ళ కోటా, వీళ్ళ కోటా కాదు. అక్కడేమో పొలిట్ బ్యూరో తీసుకుంటది. లేకపోతే పార్టీ సిస్టమ్ తీసుకుంటది. పల్లా శ్రీనివాస్ గారిని ఇన్వాల్వ్ చేసి తీసుకుంటారు. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారిని మనం ఎగ్జాంపుల్‌గా అవును. తీసుకుందాం. ఆయనది హైయెస్ట్ మెజారిటీ వచ్చింది. హైయెస్ట్ మెజారిటీ వచ్చిన వెంటనే ఎన్నో రోజులు ఏమైనా డిలే చేశారా? డిలే చేయకుండా పార్టీ మీరు అధ్యక్షుడు. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ అని అన్నారు. ఈరోజు ఆయన ఎంత సంతోషపడ్డారు. సో నేనేమంటున్నానంటే అది మెరిట్ మీద వచ్చింది. మెరిట్ మీద వచ్చినప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారు. అంతేకాని పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళు ఉండాలి, నాకు తెలిసినోళ్ళు ఉండాలి, నా పక్కన ఉండాలి కాదు. అక్కడ కనబడుతుంది కదా! నువ్వు హైయెస్ట్ మెజారిటీ తీసుకొచ్చారు, మీరుండాలి.